మహిమా స్వరూపుడు కాబట్టి ఆయన. మన దేవుడు మాయాస్వరూపుడు కాదు. ఆయన మాయాస్వరూపం అంటే ఆయన ఇల్యూషన్ అని, లేనివాడిని ఉన్నట్టుగా పిలుస్తున్నామని. కానీ దేవుడు అలాంటి కదా, ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం, మన ఉనికి ఉంది. ఆయన మనల్ని ఉనికిలో తీసుకొచ్చాడు. మనం ఆయన ఉనికిలోకి తేలా, మనం దేవుడిని ఉనికిలో తీసుకురాలేదు. ఆయనే మనల్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొచ్చారు. విచిత్రం ఏంటంటే ఆయన ద్వారా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఆయన ఎక్కడున్నాడని ప్రశ్నించే దుష్టతరం ఉంది ఈ రోజుల్లో. కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు దేవుని దీవుని మనం పొందుకుంటాం. ఆయన మహిమగల దేవుడు. స్టెఫను మాట్లాడుతుంటాడు, అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆ దేవుడు మహిమగలవాడు అన్నాడు. నిజమే, దేవునిలో మహిమ ఉంది కాబట్టే అబ్రహాము దేవుని మాట వినగానే బయలుదేరి వచ్చాడు. కల్దీ దేశాన్ని విడిచి కనాను దేశం వైపుగా ప్రయాణం సాగించాడు. కొన్ని వందల మైళ్ళ దూరం కష్టమైన ఇబ్బంది అయిన ప్రయాణం చేసుకుంటూ వచ్చి కనాను దేశంలో ఉన్నాడు, మహిమగలవాడు కాబట్టి.